హలో, నేను మీ సిఎస్ రావు. 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఢిల్లీకి వెళ్ళినటువంటి వాళ్ళు, అంటే కేంద్ర సర్వీసులకు వెళ్ళినటువంటి ఐపీఎస్లు ఐఏఎస్లు తిరిగి మళ్ళా వస్తూ ఉన్నారు. ఆ జాబితాలో ఇప్పుడు మహేష్ చంద్ర లడ్హా కనిపిస్తూ ఉన్నారు. ఆయన నిజాయితీ గల ఐపీఎస్ ఆఫీసర్గా పేరుంది, ముక్కుసూటిగా వెళ్తూ ఉంటారు. ఆ రోజున కోడికత్తి కేసు జరిగినప్పుడు కూడా విశాఖపట్నంలో కమిషనర్గా లడ్హా ఉన్నారు. ఆ సందర్భంగా ఆయన మీద ప్రెషర్స్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆయన మీద సొంత మీడియాలో పుంకాలుగా న్యూస్ రాశారు. ఆ తర్వాత 2019లో అధికారం రాగానే పరిస్థితులు అనుకూలించవు అనేటువంటి ఉద్దేశంతో ఆయన సెంట్రల్ సర్వీస్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు మళ్ళీ తిరిగి వస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్కి. ఆయన సిఐడి చీఫ్గా రాబోతూ ఉన్నారు అనేది ఇప్పుడు ప్రభుత్వ వర్గాల్లో వినిపిస్తుంది. సరైనటువంటి సిఐడి చీఫ్ మహేష్ చంద్ర లడ్హా అనేటువంటి అభిప్రాయాన్ని పోలీసు వర్గాలు కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఢిల్లీ నుంచి వస్తున్నటువంటి లడ్హా సిఐడి చీఫ్ కాబోతూ ఉన్నారా? ఆయన ప్రొఫైల్ ఏంటి? ఆయన గతంలో ఎక్కడెక్కడ పనిచేశారు? ఆయన అసలు ఏ విధంగా తన ట్రాక్ రికార్డ్ని పెంచుకుంటూ వచ్చారు అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో మహేష్ చంద్ర లడ్హా ఐపీఎస్ 1998 బ్యాచ్కి సంబంధించినటువంటి అధికారి లడ్హా. చాలా నిజాయితీగా వ్యవహరించేటువంటి లడ్హా. ఎక్కడ కూడా ఆయన వివాదాస్పదం కాలేదు. వాస్తవంగా కావాలని కోడికత్తి కేసు జరిగిన సందర్భంగా విశాఖపట్నంలో అప్పుడు ఆయన కమిషనర్గా విశాఖకు ఉన్నారు. సొంత మీడియా ద్వారా జగన్మోహన్ రెడ్డి ఆయన మీద వ్యతిరేకమైనటువంటి వార్తలు పుంకాలుగా రాపించారు. కానీ ఆయన మాత్రం తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదు కోడికత్తి కేసు అని చెప్పి అప్పట్లోనే చెప్పారు విచారించిన తర్వాత. అదే నచ్చలేదు జగన్మోహన్ రెడ్డికి. ఆ తర్వాత ఆయన్ని కూడా వేటాడారు అధికారంలోకి వచ్చిన తర్వాత. అందుకే ఆయన సెంట్రల్ సర్వీస్కి వెళ్ళిపోయారు. సో ఆయన ప్రొఫైల్ చూస్తే 1998 బ్యాచ్కి సంబంధించినటువంటి ఐపీఎస్ ఆఫీసరు. ఆయన 2000 సంవత్సరంలో అసాల్ట్ కమాండర్ గ్రేహౌండ్స్కి పనిచేశారు. ఆ తర్వాత 2001లో ఇక్కడ మళ్ళీ అలైన్మెంట్ ఆఫ్ జాయినింగ్ టైం తీసుకున్నారు. అలాగే 2001లో ఏఎస్పీ చింతపల్లి చేశారు. విశాఖపట్నం ఏఎస్పీగా చేశారు చింతపల్లిలో. తర్వాత 2002లో మళ్ళీ కొంత అలైన్మెంట్ ఆఫ్ జాయినింగ్ టైము చూస్తే కనుక 2002 వచ్చేసరికి అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ మహబూబ్ నగర్ డిస్టిక్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేశారు. 2004లో ప్రకాశం జిల్లా ఎస్పీగా పనిచేశారు ఈయన. సో ప్రకాశం జిల్లా ఎస్పీగా పనిచేసినప్పుడు లడ్హా మీద అప్పుడు నక్సలైట్లు క్లైమోర్ మైన్స్ను పేల్చారు. ఆయనకు ప్రమాదం త్రుట్లో తప్పింది. ఆ టైంలో నేను కూడా ప్రకాశం జిల్లా ఇన్ఛార్జిగా ఒక పేపర్కి పనిచేస్తూ ఉన్నాను. లడ్హా త్రుట్లో తప్పించుకున్నారు. క్లైమోర్ మైన్స్ పేలాయి. అప్పుడు సంచలనమైనటువంటి ఇష్యూ కూడా అది. లడ్హా మీద క్లైమోర్ మైన్స్ పేల్చారు. త్రుట్లో ఆయనకు ప్రాణాపాయం తప్పింది. సో ఆయన కౌంటర్ ఇంటెలిజెన్స్లో కానీ లేదా నక్సలిజంని అణిచివేసేటువంటి విషయంలో కూడా ఆయన చాలా పకడ్బందీగా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళేటువంటి ఐపీఎస్ అధికారిగా అప్పట్లో పేరుంది. 2004లో ఆయన ప్రకాశం జిల్లా ఎస్పీగా పనిచేశారు. చాలా మంచి ట్రాక్ రికార్డు ఉంది ఆయనకి. 2004 నుంచి 2005 వరకు ఆయన అక్కడ పనిచేశారు. ఆయనకున్నటువంటి గుడ్ ట్రాక్ రిపోర్టు ప్రకాశం జిల్లా నుంచే గ్రాఫ్ పెరుగుతూ వచ్చింది. 2005 వచ్చేటప్పటికి నిజామాబాద్ ఎస్పీగా ఆయన అపాయింట్ అయ్యారు. నిజామాబాద్ ఎస్పీగా 2005లో బదిలీ అయ్యారు అక్కడి నుంచి. 2007లో గ్రూప్ కమాండర్ గ్రేహౌండ్స్కి ఆయన బదిలీ అయ్యారు. 2007కి వచ్చేటప్పటికి అప్పటికి రాజశేఖర రెడ్డి పీరియడ్ సీఎంగా రాజశేఖర రెడ్డి ఉన్నాడు. అలాగే 2007 నుంచి 2009 వరకు గుంటూరు ఎస్పీగా పనిచేశారు ఆయన. 2009లో వెయిటింగ్లోకి వెళ్ళిపోయారు. 2009 అప్పుడు ఎస్పీ గుంటూరు నుంచి కొన్ని రోజుల పాటు వెయిటింగ్లో ఉన్నారు. 2009 నుంచి 2010 వరకు పిటిసి వరంగల్లో పనిచేశారు. అలాగే 2010లో వచ్చేసరికి డీసీపీ ఈస్ట్ జోన్ హైదరాబాద్కి పనిచేశారు డీసీపీగా ఈస్ట్ జోన్కి. అలాగే 2010 నుంచి 2015 వరకు ఎస్పీ ఎన్ఐఏ సైబరాబాద్కి పనిచేశారు. 2015 నుంచి మళ్ళా వెయిటింగ్లోకి వెళ్ళిపోయారు 16 వరకు. 2016లో అడిషనల్ సిపి విజయవాడకి పనిచేశారు అడిషనల్ సిపిగా. అలాగే ఇక్కడ మనకి 2016
2016కి వచ్చరికి ఐజీపీ ఇంటెలిజెన్స్ ఏపీ, అంటే చంద్రబాబు నాయుడు టైంలో ఐజీపీ ఇంటెలిజెన్స్కి పనిచేశారు. ఏపీకి ఇంటెలిజెన్స్లో పనిచేసినటువంటి అనుభవం కూడా ఉంది ఆయనకి. 2016 నుంచి 18 వరకు అడిషనల్ డీజీపీ కౌంటర్ ఇంటెలిజెన్స్కి పనిచేశారు. అంటే ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేసినటువంటి అనుభవం కూడా ఉంది. ఒకవేళ బాలసుబ్రహ్మణ్యంకి కాకుండా ఎవరికన్నా ఇవ్వాల్సి వస్తే ఇంటెలిజెన్స్ చీఫ్గా లడఖా కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ ఆయన క్యాడర్ దృష్ట్యా ఆయనకు డీజీపీ క్యాడర్ ప్రమోట్ చేసి ఆయనకి సిఐడి చీఫ్గా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఐజీ క్యాడర్లో కనుక అయితే కనుక ఆయనకి ఇంటెలిజెన్స్, బట్ ఇప్పుడు ఆయన యాక్చువల్గా అడిషనల్ డీజీపీ క్యాడర్లోకి వెళ్ళే అవకాశం ఉంది. ఆ ప్రమోషన్ చేస్తే కనుక ఆయన్ని సిఐడి చీఫ్గా అపాయింట్ చేసే అవకాశం ఉంది. సో 2018 నుంచి 19 వరకు కమిషనర్ ఆఫ్ పోలీస్ విశాఖపట్నం చేశారు. కరెక్ట్గా ఇది ఎన్నికల టైం. 2018 నుంచి 19 వరకు విశాఖపట్నం కమిషనర్ ఆఫ్ పోలీస్గా చేశారు. ఆ టైంలోనే కోడికత్తి కేసు జరిగింది విశాఖపట్నం కేంద్రంగా. అప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళ ప్రమేయం లేదని చెప్పారు ఆయన. అందుకే ఆ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి కక్ష కట్టి ఆయన్ని వేటాడారు అధికారంలోకి వచ్చిన తర్వాత. అందుకే 2019 నుంచి 20 వరకు ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డీజీపీగా వర్క్ చేశారు. ఆయన ఐజీగా పనిచేశారు. సో ఇక్కడ యాక్చువల్గా ఆయనకి అడిషనల్ డీజీపీగా ఇక్కడ ఉంది, బట్ ఆయన ఐజీగా ఇక్కడ మార్చి ఐజీగా మళ్ళీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా ఆయన్ని డీజీపీకి సరెండర్ చేశారు డీజీపీ ఆఫీస్లో. ఆ తర్వాత ఆయన సెంట్రల్ సర్వీసెస్కి వెళ్ళిపోయారు. సో ఇప్పుడు మళ్ళా తిరిగి వస్తున్నారు. ఆయన్ని ఇప్పుడు సిఐడి చీఫ్గా నియమించేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా తెలుస్తుంది. సో గ్రేహౌండ్స్ కమాండెంట్గా నక్సల్స్ ప్రాంతంలో విజయవంతంగా ఆపరేషన్ చేసినటువంటి అధికారిగా లడఖాకు పేరుంది. అందుకే ఆయన మీద ప్రకాశం జిల్లా ఎస్పీగా పనిచేస్తున్నప్పుడు క్లైమోర్ మైన్స్ను పేల్చి ఆయన్ని హతమార్చేటువంటి ఆయన్ని టార్గెట్ చేసి నక్సలైట్లు క్లైమోర్ మైన్స్ను పెట్టారు. ఇక జగన్పై కోడికత్తి దాడి జరిగిన సమయంలో విశాఖ సిటీ పోలీస్ కమిషనర్గా చేయడం ఆయన జగన్మోహన్ రెడ్డికి టార్గెట్గా మారారు. జగన్పై దాడి వెనుక నిందితుడు శ్రీనివాస్ తప్ప ఎవరు లేరని అప్పట్లో లడఖా చెప్పారు. అది జగన్మోహన్ రెడ్డికి జీర్ణించుకోలేనటువంటి పరిస్థితిగా ఏర్పడింది. అప్పటి నుంచి ఆయన వెంటాడుతూ ఉన్నారు. ఇప్పుడు విశాఖ వైసీపీ మీడియాలో తీవ్రమైనటువంటి విమర్శలు ఎదుర్కొన్నారు లడఖా. సాక్షి మీడియాలో, సాక్షి ఛానల్లో లడఖా మీద అనేకమైనటువంటి విమర్శలు చేస్తూ పుంకాలుగా కథనాలు ఇచ్చారు విశాఖ సిపిగా ఉన్నప్పుడు లడఖా మీద. ఇక తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనేటువంటి ఆరోపణలను లడఖా తీవ్రంగా ఎదుర్కొన్నారు. జగన్ ప్రభుత్వం రాగానే డీజీపీ ఆఫీస్లో ఆయన్ని నియమించారు. ఆపరేషన్స్ ఆఫీస్లో విధులకి ఆయన నియమించారు. 2019లో డిప్యుటేషన్ పైన సిఆర్పిఎఫ్కి బదిలీ అయ్యారు. సెంట్రల్ సర్వీస్కి వెళ్ళిపోయారు 2019లో జగన్మోహన్ రెడ్డి సీఎం కాగానే. సో జమ్మూ కాశ్మీర్లో సిఆర్పిఎఫ్ ఐజీగా విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయన డిప్యుటేషన్ మీద వెళ్ళి అక్కడ విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఢిల్లీ సిఆర్పిఎఫ్ కేంద్ర కార్యాలయంలో ఐజీగా ఉన్నారు ఇప్పుడు. సో ఢిల్లీ సిఆర్పిఎఫ్ కేంద్ర కార్యాలయంలో ఐజీగా పనిచేస్తున్నటువంటి ఆయన తిరిగి మళ్ళా రాష్ట్రానికి వస్తారు. ఏపీకి ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి అని చెప్పి పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతుంది. జాయింట్ సెక్రటరీ హోదా ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం ఆయనకి. ఏపీలో కూటమి ప్రభుత్వం రావడంతో సిఐడి చీఫ్ పోస్టు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. సో సిఐడి చీఫ్ అనగానే ఇప్పుడు మనకు 2019 నుంచి ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఆ సిఐడిని ఉపయోగించుకున్నారనేది అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు హయాం వచ్చింది, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చింది. దాంతో లడఖా కేంద్ర సర్వీసుల నుంచి తిరిగి రాష్ట్రానికి రాబోతున్నారు. సిన్సియర్ ఆఫీసర్గా, మోస్ట్ జెన్యూన్ ఐపీఎస్ ఆఫీసర్గా ఆయనకి పేరుంది. ట్రాక్ రికార్డు కూడా చాలా అద్భుతంగా ఉంది. అందుకే సమర్థమైనటువంటి అధికారిగా ఉన్నటువంటి లడఖాకి సిఐడి చీఫ్ పదవిని అప్పచెప్పి రాష్ట్రంలో 2019 నుంచి ఇప్పటివరకు జరిగినటువంటి లిక్కర్ స్కామ్ కానీ, లేదా ఇసుకు సంబంధించినటువంటి స్కామ్ కానీ, భూములకు సంబంధించినటువంటి ఆక్రమణలు, వీటన్నిటినీ అప్పచెప్పేటువంటి అవకాశం ఉంది లడఖాకి అని చెప్పి తెలుస్తుంది. సో లడఖా
గతంలోనే ఆయన అనేక ఆరోపణలు సాక్షి మీడియా ద్వారా ఎదుర్కొని ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు మళ్ళా తిరిగి రాబోతున్నారు. సో లడాఖ్ కనుక సిఐడి చీఫ్ పోస్ట్ ఇస్తే కనుక ఆయనకి ప్రమోషన్ కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం ఐజీగా ఉన్నటువంటి ఆయన్ని అడిషనల్ డీజీపీగా మార్చేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత సిఐడి చీఫ్గా కూడా ఆయన అపాయింట్ చేసేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయని చెప్పి ప్రచారం జరుగుతున్నటువంటి క్రమంలో తాడేపల్లి కోటలో ఒక్కసారిగా వణుకు మొదలైంది. లడాఖ్ వస్తూ ఉన్నారు, సిఐడి చీఫ్గా ఆయన నియమిస్తున్నారు అనగానే జగన్మోహన్ రెడ్డి వెన్నులో చలి మొదలైందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లోనే ఇప్పుడు చర్చ అయితే మొదలైంది. సో రాబోయేటువంటి రోజుల్లో లడాఖ్కి అత్యంత సవాల్గా మారేటువంటి దర్యాప్తు రాబోతుంది. అదే లిక్కర్ స్కామ్, శాండ్ స్కామ్, అలాగే ల్యాండ్ స్కామ్. ఇవి ఆయనకు అప్పచెప్పబోతున్నారు. ఆయన ఏ విధంగా వాటిని ఇన్వెస్టిగేషన్ చేసి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే దిశగా వెళ్తారా లేదా అనేది చూడాల్సి ఉంది. అయితే లడాఖ్ వస్తున్నాడు అనగానే మాత్రం ఒక కలవరం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మొదలైందని చెప్పి చెప్పొచ్చు. సో లడాఖ్ గురించి తెలిసిన వాళ్ళు, లడాఖ్ సిన్సియారిటీ గురించి తెలిసినటువంటి వాళ్ళు ఇప్పుడు లడాఖ్ వచ్చిన తర్వాత స్కామ్లన్నింటినీ బయట పెట్టి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉందా లేదా అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి.